అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం. శంకరాచార్య విరచిత శివానంద లహరి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు శివానంద లహరిలో 70 శ్లోకాలని మనం నేర్చుకున్నాం. ఈ వీడియోలో 71వ శ్లోకం నుంచి 80వ శ్లోకం వరకు మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం 71వ శ్లోకం నేర్చుకుందాం. ఆరూఢ భక్తి గుణ కుంచిత భావ చాపా యుక్తైః శివస్మరణ బాణగణైరమోఘైః నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్రః సానందమావహతి సుస్థిర రాజలక్ష్మీం. అన్నీ సులభంగానే ఉన్నాయి, అయినప్పటికీ ఒక్కసారి పదం చదువుదాము. ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాప. రెండవ లైన్ యుక్తైః శివస్మరణ బాణగణైరమోఘైః. మూడవ లైన్ నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్రః. నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్రః. నాలుగవ లైన్ సానందమావహతి సుస్థిర రాజలక్ష్మీం. ఇప్పుడు నాతో పాటు కలిపి చెప్పండి మీరు కూడా. ఆరూఢ భక్తి గుణ కుంచిత భావచాప యుక్తైః శివస్మరణ బాణగణైరమోఘైః నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్రః సానందమావహతి సుస్థిర రాజలక్ష్మీం. తర్వాత శ్లోకం నేర్చుకుందాం. 72వ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం. ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వర నామ మంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాద పద్మమిహతే శివతే కృతార్థాః. మొదటి లైన్ ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం. రెండవ లైన్ భిత్వా మహాబలిభిరీశ్వర నామ మంత్రైః. మూడవ లైన్ దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి. నాలుగవ లైన్ ఏ పాద పద్మమిహతే శివతే కృతార్థాః. నాతో పాటు చెప్పండి మీరు కూడా. ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వర నామ మంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాద పద్మమిహతే శివతే కృతార్థాః. తర్వాత శ్లోకం నేర్చుకుందాం. 73వ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం. భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీ భూదార ఏవ కిమతః సుమతే లభస్వ కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. చాలా సులభంగానే ఉంది చూడండి. మొదటి లైన్ మాత్రమే అంతా కలిపి ఒక్క పదంగా చదవాలి కదా, అందుకని ఒక్కసారి విడదీసి చదువుదాం. భూ దారతాం ఉదవహద్ యద్ అపేక్షయ శ్రీ. విడదీసి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. భూ దారతాం ఉదవహద్ యద్ అపేక్షయ శ్రీ. కలిపి చదవాలంటే భూదారతా ముదవహద్యదపేక్షయా శ్రీ. భూదారతా ముదవహద్యదపేక్షయా శ్రీ. తర్వాత రెండవ లైన్ భూదార ఏవ కిమతః సుమతే లభస్వ. మూడవ లైన్ కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం. నాలుగవ లైన్ పాదారవింద భజనం పరమేశ్వరస్య. చెప్పండి ఇప్పుడు నాతో పాటు. భూదారతా ముదవహద్యదపేక్షయా శ్రీ భూదారతా ముదవహద్యదపేక్షయా శ్రీ భూదార ఏవ కిమతః సుమతే లభస్వ కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. తర్వాత 74వ శ్లోకం నేర్చుకుందాం. ఆశాపాశ క్లేశ దుర్వాసనాది భేదోద్యుక్తైర్దివ్యగంధైరమందైః ఆశాశాటీకస్య పాదారవిందం చేతః పేటీం వాసితాం మే తనోదు. మొదటి లైన్ ఆశాపాశ క్లేశ దుర్వాసనాది. రెండవ లైన్ భేదోద్యుక్తైర్ దివ్య గంధైర మందైః. భేదోద్యుక్తైః
దివ్య గంధైర మందైహి. కలిపి చదివితే ఇదంతా ఒకటే పదం, రెండవ లైన్ కాబట్టి కలిపి చదవాలంటే భేదోద్యుక్తైర్ దివ్య గంధైర మందైహి. ఇలా 1కి 4-5 సార్లు ప్రాక్టీస్ చేయండి, చిన్న పదమే వచ్చేస్తుంది. తర్వాత మూడవ లైన్ ఆశ శాటీకస్య పాదార విందం. 4వ లైన్ చేతః పేటీం వాసితాం మే తనోతు. చెప్పండి. ఆశాపాశ క్లేశ దుర్వాసనాది భేదోద్యుక్తైర్దివ్య గంధైర మందైః ఆశాశాటీకస్య పాదార విందం చేతః పేటీం వాసితాం మే తనోతు. తర్వాత 75వ శ్లోకం నేర్చుకుందాం. కళ్యాణినం సరస చిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్య చరస్మరారే నేతః సమస్త జగతాం వృషభాధిరూఢ. మొదటి లైన్ కళ్యాణినం సరస చిత్రగతిం సవేగం. రెండవ లైన్ సర్వేంగితజ్ఞ సర్వ ఇంగితజ్ఞ సర్వేంగితజ్ఞ మనఘం ధ్రువలక్షణాఢ్యం. మూడవ లైన్ చేతస్తురంగ మధిరుహ్య చర స్మరారే. 4వ లైన్ నేతః సమస్త జగతాం వృషభాధిరూఢ. ఇక్కడ చూడండి, వృషభాధిరూఢ వృషభాధిరూఢ. భాకి ధాకి ఒత్తులున్నాయి, రూఢలో ఢాకి ఒత్తుంది, రూకి లేదు. కాబట్టి వృషభాధిరూఢ వృషభాధిరూఢ అని చదవాలి. జాగ్రత్తగా పలకండి మహాప్రాణాలు. ఇప్పుడు నాతో పాటు కలిపి చెప్పండి. కళ్యాణినం సరస చిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్య చరస్మరారే నేతః సమస్త జగతాం వృషభాధిరూఢ. తర్వాత ఇప్పుడు 76వ శ్లోకం నేర్చుకుందాం. 76వ శ్లోకం నేర్చుకునే ముందు ఒక చిన్న మార్పు మీరు చేసుకోవాలి. 3వ లైన్ చూడండి. సంపూరితో భవతి యస్య మనస్తటాక. అందరితో ఆ పదం ఎండ్ అయిపోయింది. మనస్తటాక. కింద లైన్ తజ్జన్మ. సాకి తావత్తుండి తజ్జన్మ అని ఉంటుంది కొన్ని చోట్ల. అక్కడ స్థా కాదు తా అని రాసుకోండి. తజ్జన్మ సస్యమఖిలం. ఇప్పుడు నేర్చుకుందామా శ్లోకం. భక్తిర్మహేష పద పుష్కరమావసంతి కాదంబినీవ కురుతే పరితోష వర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాక తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. భక్తిర్మహేష పద పుష్కరమావసంతి. 2వ లైన్ కాదంబినీవ కురుతే పరితోష వర్షం. 3వ లైన్ సంపూరితో భవతి యస్య మనస్తటాక తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. చెప్పండి నాతో పాటు. భక్తిర్మహేష పద పుష్కరమావసంతి కాదంబినీవ కురుతే పరితోష వర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాక తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. తర్వాత శ్లోకం 77వ శ్లోకం ఇప్పుడు నేర్చుకుందాం. బుద్ధి స్థిరా భవితుమీశ్వర పాద పద్మ సక్తావధూర్ విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివ మంత్ర జపేన వింతే. మొదటి లైన్ చూడండి. బుద్ధి స్థిర భవితుమీశ్వర పాద పద్మ. భవతు కాదు భవితు. జాగ్రత్తగా చూడండి. 2వ లైన్ సక్త వధూర్ విరహిణీవ. వధూర్ విరహిణీవ. కలిపి చదవండి. వధూర్ విరహిణీవ వధూర్ విరహిణీవ సదా స్మరంతి. 3వ లైన్ సద్భావన స్మరణ దర్శన కీర్తనాది. 4వ లైన్ సమ్మోహితేవ శివ మంత్ర జపేన వింతే. ఇప్పుడు నాతో పాటు చెప్పండి 4 లైన్లు. బుద్ధి స్థిరా భవితుమీశ్వర పాద పద్మ సక్తావధూర్ విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివ మంత్ర జపేన వింతే. తర్వాత శ్లోకం నేర్చుకుందాం. 78వ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ.
ఇంకొకసారి చదివి వినిపిస్తాను, చాలా సులభంగానే ఉంది కదా. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ. తర్వాత శ్లోకం 79వ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకుందాం. నిత్యం యోగి మనః సరోజదళ సంచార క్షమస్త్వత్క్రమః శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షః కవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంగ్రీవళం హామే మనశ్చింతయ తేతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. మొదటి లైన్ చూడండి. నిత్యం యోగి మనః సరోజదళ సంచార క్షమస్ త్వత్ క్రమః క్షమస్ త్వత్ క్రమః క్షమస్త్వత్క్రమః క్షమస్త్వత్క్రమః వచ్చే వరకు క్షమస్ త్వత్ క్రమః క్షమస్ తత్ క్రమః అని చదవండి. అలా మూడుగా విభజించి చదవండి. అలా పలకడం వచ్చిన తర్వాత క్షమస్త్వత్క్రమః క్షమస్త్వత్క్రమః అని ఒక్క పదంగా అనడం ప్రాక్టీస్ చేయండి. అది వచ్చిన తర్వాతే రెండవ లైన్ కి వెళ్ళండి. తర్వాత శంభో తేన కథం కఠోర యమరాడ్వక్షః కవాటక్షతిః కఠోర యమరాడ్వక్షః కవాటక్షతిః. మూడవ లైన్ అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హామే మనశ్చింతయ. నాలుగవ లైన్ త్యేతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. ఇప్పుడు నాతో పాటు కలిపి చెప్పే ప్రయత్నం చేయండి. నిత్యం యోగి మనః సరోజదళ సంచార క్షమస్త్వత్క్రమః శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షః కవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంగ్రీవళం హామే మనశ్చింతయ తేతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. తర్వాత శ్లోకం నేర్చుకుందాం. ఇప్పుడు మనం 80వ శ్లోకం నేర్చుకుందాం. ఈ వీడియోలో ఇది చివరి శ్లోకం. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటా నీతి మద్ రక్షాయై గిరిసి నికోమల పదన్యాసః పురాభ్యాసితః నో చేద్దివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయః సత్సుశిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. మొదటి లైన్ చూడండి. ఏష్యత్యేష ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్ నటా నీతి మద్. ఇక్కడే జాగ్రత్తగా చూడండి. మా అని గనక మీకు ఎండ్ అయి ఉంటే మద్ అని చెప్పి ఎండ్ చేసుకోండి మొదటి లైన్. తర్వాత రెండవ లైన్ ని రక్షాయై అని రాసుకోండి, ద్రక్షాయై కాదు. అదేంటంటే కంటిన్యూషన్ లో మద్రక్షాయై అని వచ్చేస్తుంది. మద్ అని రక్షాయై అని మీరు అక్కడ విభజించండి, స్ప్లిట్ చేసి మద్ అని పై లైన్ తో ఎండ్ చేసి రెండవ లైన్ ని రక్షాయై అని రాసుకోండి. రక్షాయై గిరిసి నికోమల పదన్యాసః పురాభ్యాసితః. మూడవ లైన్ నోచే దివ్య గృహాంతరేషు సుమనస్ తల్పేషు వేద్యాదిషు. నాలుగవ లైన్ ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. ఇప్పుడు చెప్పండి నాతో పాటు మీరు కూడా. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటా నీతి మద్ రక్షాయై గిరిసి నికోమల పదన్యాసః పురాభ్యాసితః నో చేద్దివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయః సత్సుశిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. 71వ శ్లోకం నుంచి 80వ శ్లోకం వరకు ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం కదా. తర్వాత వీడియోలో 81వ శ్లోకం నుంచి 90వ శ్లోకం వరకు నేర్చుకుందాం. మీకు గనక ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత మీకు ఇంకా ఏమైనా స్తోత్రాలు నేర్చుకోవాలని ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు గనక మొదటిసారి గనక మా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్లో ఇప్పటి వరకు మనం ఎన్నో స్తోత్రాలను నేర్చుకున్నాం. అవన్నీ కూడా ప్లేలిస్ట్లో సేవ్ అయి ఉన్నాయి. ఇకపైన ఎన్నో స్తోత్రాలు మనం నేర్చుకోబోతున్నాం. తప్పకుండా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ వారికి, మీ తెలిసిన వారందరికీ షేర్ చేయండి. శివాయ గురవే నమః. ధన్యవాదాలు. నేను మీ రుక్మిణి.